థ్యాంక్ యూ శివం గారు. సో స్పందన మొత్తానికి డిపోర్టేషన్ అయితే 205 మంది ఆల్రెడీ నేను వచ్చేసారు అమృత్సర్ ఎయిర్పోర్ట్లో. ఇంకొంతమంది మొత్తం ఇది 18,000 మంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. ఏంటి భరత్, ఇప్పుడు అమెరికా విషయంలో మోడీ సర్కార్ సరిగ్గా స్పందించట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఉన్న భారతీయుల తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే మన వాళ్ళ కోసం మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవసరం? అంటే ఒకటి ఇక్కడ మనం ఏంటంటే ఇల్లీగల్ గా అక్కడ ఉంటున్న వాళ్ళ విషయంలో భారత ప్రభుత్వం చేసేది ఏం లేదు. లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. అంటే మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలు పాటించాలి. ఇప్పుడు మన సౌదీ అరేబియా గల్ఫ్ కంట్రీస్ వెళ్తే అక్కడ బహిరంగంగానే శిక్షలు ఉంటాయి తప్పులు చేసే వాళ్ళకి కదా. కాలు చేతి నరికేయడం షరియా, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో షరియా ఉంది. అమెరికా లాస్ ప్రకారం అమెరికాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో వెళ్ళిన వాళ్ళు చేయాల్సిందే. దానిలో వేరే దేశం జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ లీగల్ గా ఉండి, అంటే ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా ఉండి మన వాళ్ళ మీద ఏమైనా అటాక్స్ అయితే మన గవర్నమెంట్ స్పందించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్తే కనుక మన దేశం వాళ్ళ మీద, మన వర్ణ వివక్ష గురై మన వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. సో అట్లాగే అమెరికన్ సిటిజన్ ఎవరన్నా భారతదేశంలో లీగల్ గా వచ్చి ఏమన్నా వాళ్ళ మీద అటాక్ జరిగితే లేకపోతే వాళ్ళకి ఏమన్నా అయితే గవర్నమెంట్ స్పందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అదే అంటారు, ఇల్లీగల్ గా ఉన్నారు కాబట్టి అక్కడి చట్టాల ప్రకారం సంఖ్యలు వేయడం అన్నది అక్కడి చట్టాల ప్రకారం ఉంది. సో లా ఆఫ్ ది ల్యాండ్ మనం ఏం చేయలేం కదా అని మన ప్రభుత్వం ఉంటుంది. అయితే ఖచ్చితంగా దీని మీద కొన్ని దేశాలు, ఇప్పుడు కొలంబియా లాంటి దేశం అసలు మాకు వద్దు సంబంధం లేదు, విమానం మా దేశంలో అడుగు పెట్టనివ్వండి. సో ఓవరాల్ గా మోడీ ట్రంప్ ఇద్దరి మధ్య అయితే గతంలో మంచి కెమిస్ట్రీ ఉంది. ఎందుకంటే అహ్మదాబాద్ లో హౌడీ మోడీ అని చెప్పి పెద్ద ఎత్తున గుజరాత్ సొంత రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టారు ట్రంప్ కు. సో చూడాలి మరి మోడీ ఈ విషయంలో జోక్యం చేసుకుని ట్రంప్ తో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి సిచ్యువేషన్ డిటోరియేట్ కాకుండా ఉండేందుకు ఎంత మేరకు ప్రయత్నిస్తుందో అయితే చూడాలి. ఏదైతే ఆందోళనకరం డెఫినెట్ గా ఇప్పుడు అమెరికాలో ఉన్న చదువుకునే వాళ్ళు కానీ, ఎవరైతే అక్కడ దాకా లీగల్ గా ఉన్న ఇమ్మిగ్రెంట్స్ కానీ, H1B వీసా మీద ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రంప్ రావడం వల్ల సిటిజన్షిప్ అన్నది అంత ఈజీగా రాదు. ప్లస్ ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ భరత్. పంపిన విధానం పెను దుమారం